బోయిన్పల్లిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ముందు భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండా ఎగురవేశారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఓల్డ్ బోయిన్పల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ముందు భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఏనుగుల తిరుపతి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ సమానత్వాన్ని ప్రజలకు అందించారని, అలాంటి రాజ్యాంగం అమలు చేసిన రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అంత్యోదయవాదాన్ని చాటుతూ రాజ్యాంగ ఫలాలను చిట్ట చివరి ప్రతి భారతీయుడికి అందించాలని కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీదర్శన్ పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ రవి పిలుపు మేరకు పాఠశాలకు వెళ్లి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పలు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన చిన్నారులకు మెమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి సత్యమూర్తి, వేణుగోపాల్ రెడ్డి, నల్లోల శేఖర్, అంజన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన అంబేద్కర్ గారు మహనీయుడు, ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రచించి మనందరికీ ఈరోజు రాజ్యాంగ ఫలాలు అందే విధంగా అంత్యోదయ పథకం ద్వారా అట్టడుగు వర్గాలకు కూడా అణగారిన వర్గాలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఈ రాజ్యాంగాన్ని అందించి మనందరికీ అందజేసిన గౌరవ అమరుడు అంబేద్కర్ గారికి ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. Bharat Mata ki. Today we are gathered here to celebrate Republic Day, one of the most important days in the history of our country. On this day in 1950, our constitution came into effect and India became a republic country. This day reminds us of the sacrifices of our great leaders. We should always follow the values of unity, equality and respect our nation. We should always respect our nation and we should respect our leaders also, beta, everyone. So request Tirupati Garu to speak a few words. Tirupati Garu koncham maatladandi pillalato. నాకు అవకాశం ఇచ్చిన శ్రీదర్శన్ స్కూల్ యాజమాన్యానికి, మా నవన గారికి, మనోజ గారికి మరియు ఈరోజు 77వ రిపబ్లిక్ దినం జరుపుకుంటున్న సందర్భంగా ఈ స్కూల్ యాజమాన్యానికి, మా పిల్లలకు, టీచర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. నేటి బాలలే రేపటి పౌరులు. మన భావి భవిష్యత్తు మొత్తం కూడా రేపు వీళ్ళ చేతిలో ఉండబోతుంది. వీళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. వీళ్ళంతా రేపు ఎంతమంది ఐఏఎస్ అవుతారో, ఎంతమంది ఐపీఎస్ అవుతారో. ఈ దేశాన్ని రేపు మీ తరం రాబోయే రోజుల్లో మీ తరం వెళ్ళబోతుంది. మీ అందరూ కూడా ఈ నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి. మీ భవిష్యత్తు అందరూ కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని, రాబోయే రోజులలో మంచి పురుషులు అందరూ ఉండాలి. మీరు మీ తల్లిదండ్రులు కళలు కన్నా కళలు నెరవేరాలని అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి 77వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. So, good morning everyone. So,
happy Republic Day to everyone who have arrived here. So respected Tirupati Anna Garu and all the members who have come with Tirupati Anna Garu, respected teachers, students and everyone over here. So today is a Republic Day. So I think everyone knows why we celebrate Republic Day. సో రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ రాసిన రోజు, ఈ రోజు మన రాజ్యాంగం రాసిన రోజు. సో మనం ఈరోజు అందరినీ గుర్తు చేసుకోవాలి. అంటే ఇది రాయడం వల్ల మనకి, అంటే ఇది రాయడం కంటే ముందు కూడా మనకి స్వతంత్రం వచ్చినప్పుడే కదా ఇవన్నీ రాయగలిగింది. సో ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. మన స్కూల్లో పిల్లలందరూ మంచి ఫ్రీడమ్ ఫైటర్స్, సుభాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రూ అందరు అంటే అన్ని కాస్ట్యూమ్స్లో వచ్చారు. ఇది చాలా హ్యాపీ ఇస్తుంది మాకు. సో ఇలా ఫ్రీడమ్ అంటే ఈ రిపబ్లిక్ డేని ఇలా జరుపుకోవడం అనేది ఒక స్కూల్లోనే సాధ్యం. ఇది అంటే పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇలా అంటే వాళ్ళకు కూడా ఉంటుంది పేరెంట్స్కి, అంటే మా పిల్లలు ఇలా ఉండాలి అని. సో ఒక స్కూల్లో మాత్రమే ఇలాంటివన్నీ సాధ్యం. అంటే మన పెద్ద అయినాక పిల్లలు పార్టిసిపేట్ చేయరు. సో చిన్న ఉన్నప్పటి నుంచి కూడా దేశభక్తి అనేది పిల్లల్లో అంటే స్కూల్ నుంచి పెంపొందించడం అనేది చాలా అవసరం. సో స్కూల్కి మాత్రమే ఇది ఒక ఏ స్కూల్లో చదివే పిల్లలైనా కూడా మేమందరం కూడా ఎలా అంటే మన తిరుపతి అన్న గారు కానీ అంటే రాజ్యాంగంలో రాసినట్టు నేటి బాలలే రేపటి పౌరులు. సో మీరు రేపు పొద్దున మంచి పొజిషన్లో ఉండి మళ్ళీ కూడా అంటే ఇలాంటి దేశభక్తిని మీ భావితరాలకు కూడా నేర్పించాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ తిరుపతి అన్న గారు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.